అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు విఠల్ అన్న. విఠల్ గారు. అన్న ఏరియా అనేది? ఇది వచ్చేసి వెంకటేశ్వర డివిజన్ అన్న. షేర్లింగంపల్లి నియోజకవర్గం వెంకటేశ్వర డివిజన్ 248. సో లింగంపల్లి కాన్స్టిట్యున్సీ కాబట్టి తను ప్రధానంగా హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ప్రతిసారి వస్తాయి కాబట్టి సో ఈసారి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, డివిజన్లు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్లుంటుంది ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో? ఇప్పుడు ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు. సో ఎట్లుండొచ్చు అన్న, ఎవరికి ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది? ఈసారి వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్కి పూర్తిగా అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మా స్థానికంగా ఎమ్మెల్యే గారు గాంధీ గారు ఏ టైంలో అయినా కానీ మాకు ఏదైనా ఆపద కానీ ఉన్నా, ఏదైనా పనులు కానీ, చిన్న చిన్న సమస్యలున్నా, ఏ టైం కానీ వెళ్ళినా వాళ్ళు మాకు అవైలబుల్గా ఉంటారు. ఆ పనులు కూడా క్లియర్గా మాకు తొందరగా సార్ట్అవుట్ చేసేస్తారు. ఏరియాలో ప్రధానంగా సమస్యలు ఏం కనిపిస్తలేవా? ప్రధానంగా చిన్న చిన్న సమస్యలు అంటూ ఉంటూనే ఉంటాయి. మాకైతే పెద్దగా సమస్యలు అంటే ఏం లేవు. ఉన్నా మాకు మా ఎమ్మెల్యే గారు అయితే క్లియర్ చేస్తుంటారు, అందుబాటులో ఉంటారు. మాకు స్థానికంగా దగ్గరగానే ఉంటారు కాబట్టి ఏ సమస్య ఉన్నా మాకు తొందరగా క్లియర్ చేస్తారు. ఇప్పుడు లింగంపల్లి అంటే ప్రధానంగా అభివృద్ధి కోసం పార్టీ మారని చెప్పేసి ఎమ్మెల్యే అంటా ఉన్నారు కాబట్టి ఏంది నిజంగా అభివృద్ధి కనిపిస్తా ఉందా మరి? అభివృద్ధి అనేది తప్పకుండా ఉంది, అభివృద్ధి కూడా చేస్తున్నారు కూడా. సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఎట్లా అనిపిస్తుంది పాలన పరంగా చూస్తే అభివృద్ధి ఇప్పుడు ఉన్న పథకాలు కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఉన్న పథకాలు కూడా అమలుపరిచి జిహెచ్ఎంసీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కార్పొరేట్ కొట్టే విధంగా ముందుకెళ్తుంది ఇప్పుడు పార్టీ. సో అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసి 10 ఏళ్ల పాలన ఎట్లా అనిపించింది? బీఆర్ఎస్ పాలన గురించి అంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేము దాని గురించి. అంటే కంపారిజన్ ఇప్పుడు కాంగ్రెస్కి ఇంతకుముందు బీఆర్ఎస్కి తేడా కనిపిస్తూ ఉంది ఈ పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను పెట్టిలు, ఇంతకుముందు ప్రభుత్వంలో వాళ్ళకి సంబంధించిన పథకాలు పెట్టిలు కాబట్టి ఈ ఇంప్లిమెంటేషన్ విధానంలో ఏది బెటర్ అనిపిస్తూ ఉంది? ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి పథకాలు ఏం లేవు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇప్పుడు పథకాలు తీసుకొచ్చిండు. ఇంతవరకు పథకాలు అయితే ఒక్కొక్కటి అమలు తీసుకొని వచ్చి ఒక్కొక్కటి అమలు పరుస్తున్నాడు. ఇప్పుడున్న కూడా ఏవైతే 6 గ్యారెంటీ పథకాలు ఉన్నాయో అవి కూడా ఇప్పుడు జిహెచ్ఎం సెలక్షన్లో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పథకాలు కానీ, ఇందిరమ్మ ఇల్లులు కానీ, పింఛన్, ఆసరా పింఛన్ కానీ, ఇవన్నీ ఇప్పుడు ఆసరా పింఛన్ స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు 1 నెల 2 నెలల్లో అవి కూడా పథకం కూడా అమలు పరిచేస్తారు. సో అంటే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, సో నెక్స్ట్ తెలంగాణలో మాదే టార్గెట్ అని అంటా ఉన్నారు. ఎట్లుంటుంది తెలంగాణలో మన అవకాశం ఉంటుందా? బీజేపీ గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడున్న గవర్నమెంట్లో వాళ్ళకే కార్యకర్తలు తప్ప స్థానికంగా పెద్ద లీడర్లు అయితే ఎవరు లేరు, క్యాండిడేట్లే లేరు. ఇప్పుడు మనము బీజేపీ గురించి అయితే మనం మాట్లాడలేము. ఇప్పుడు రాజాసింగ్ కూడా ఉండే, ఆ బలం కూడా ఇప్పుడు బీజేపీ పార్టీలో లేదు, అది చాలా మైనస్ అవుతుంది. లింగంపల్లిలో ఏమైనా అవకాశం ఉంటుంది ఈసారి? లింగంపల్లిలో అయితే బీజేపీ అయితే కష్టమే అది సార్. అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్. ప్రధానంగా ఎట్లుందన్న మీ ఏరియాలో ఈ బస్తీ దవాఖానాలు కావచ్చు, విద్యా వైద్యం పరంగా, స్కూల్ పరంగా కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఇప్పుడు బస్తీ దవాఖానాలు కానీ, ఇవన్నీ పబ్లిక్కి, ప్రజలకి చాలా అందుబాటులో ఉన్నాయి. ఏ చిన్న సమస్యలైనా బస్తీ దవాఖానాలకు వెళ్ళి వాళ్ళ సమస్యలు క్లియర్ చేసుకుంటున్నారు. ఏంటి నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటారు తెలంగాణ? మళ్ళీ రేవంత్ రెడ్డి గారే వస్తారని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.